ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శివ, నువ్వు చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు ఈ ఫోన్ నీ చేతుల్లోనే పట్టుకున్నావు. అంబులెన్స్కి ఫోన్ చేస్తానని ప్రదీప్ అడిగాడు. నా ఫోన్లో ఛార్జింగ్ లేదని నీ ఫోన్ ఇచ్చాను. పిచ్చా నీకు? ఏంటే ఎందుకు అలా అరుస్తున్నావు? అరవకపోతే నా ప్రాణాలు కూడా పణంగా పెట్టి గౌరక్క ఆత్మకి శాంతి కలిగేలాగా చేద్దామనుకున్నాను. ఫోన్లో ఉన్న ఆధారం మళ్ళీ మళ్ళీ దొరుకుతుందా? వాడెవడో మొబైల్ అడిగితే నువ్వు ఇచ్చేస్తావా? అంబులెన్స్ ను పిలుద్దామని. నా ఫోనే కావాలా? ఇంకెవరిది లేదా? పెళ్లికి అంతమంది వచ్చారే, వాళ్ళల్లో ఎవరో ఒకరిది నువ్వు తీసుకోలేవా? అంతెందుకు మీ చెల్లెలని అడగలేవా? నువ్వు ఇవ్వడం తప్పు. అందులో ఆధారం ఉందని నాకు తెలియదు కదా. తెలీదని నేను అనుమానించే వాడికి నువ్వెలా మొబైల్ ఇస్తావు? ఏమైందమ్మా? ఏమీ లేదు గోవిందు. తనకు చెప్పకుండా పెళ్లి చేశామని కోపడుతోంది, అంతే. నువ్వు చేసిన పనికి ఎవరికైనా కోపం వస్తుంది. నానా, జరిగిపోయిందాన్ని తిరిగి సరిదిద్దుకోలేం. అయినా జరిగింది మంచిదే కదా. మంచి నీకు జరిగింది, నాకు కాదు. శివ, పొరపాటు అనుకుంటావో తప్పనుకుంటావో నేను చేసిన పనికి క్షమించమని అడుగుతున్నాను. అయిందేదో అయిపోయింది. ఇంటికెళ్దాం పద. ఏంటికి? మనింటికి. నీకు అన్నయ్యకి పెళ్ళయింది కదా, నువ్వు మా ఇంటికి వచ్చేసివా? ఒక పెళ్లి ఆగిన ఇంట్లో ఇంకో పెళ్లి జరిగింది. అక్కడికి వెళ్తే మళ్ళీ నీకు ఏవో గుర్తొచ్చి ఇబ్బంది పడొచ్చు శివా. జరిగిందంతా మన మంచికే అనుకొని సంతోషంగా వెళ్దాం. ఎవరికి సంతోషం? ఎవరికి సంతోషం? ఎవరికి సంతోషం? మీ అన్నయ్యకి పెళ్ళయిందని ఉప్పొంగిపోతున్నారేమో, కానీ నేను పెళ్ళాన్ని కాదు, పెళ్ళాన్ని కాదు, పెళ్ళాన్ని కాదు, పెళ్ళాన్ని కాదు, పెళ్ళాన్ని కాదు. శివ, ఏంటిది? ఏంటంటావేంటి పెద్దమ్మా? నేను పడ్డ కష్టాన్నంతా బూడిద పాలు చేసిన ఇతన్ని నేను క్షమించను, క్షమించను, క్షమించను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.